మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఋషికొండ ప్యాలెసే జగన్కు రాజకీయ సమాధిని ఆరోపించారు. 2019 ఎన్నికల్లో ఇటువంటి నాయకుడిని ఎన్నుకున్నామా అని జగన్ను జనం చీకొడుతున్నారని మండిపడ్డారు. జగన్ మళ్లీ బయటకు వస్తా అంటున్నారని, వస్తే జగన్పై జనం చెప్పులు బూట్లు వేస్తారని ఎద్దేవా చేశారు. జగన్ తన గొయ్యి తానే తవ్వుకున్నారని విమర్శించారు. వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. నందికొట్కూరులో కొంతమంది వాలంటీర్లకు ప్రభుత్వ పాఠశాలల్లో వంట చేసే ఉద్యోగాలు ఇస్తామని ఒక్కొక్కరి నుంచి ₹1,00,000 వసూలు చేశారని తెలిసిందన్నారు. ఇలాంటివి చంద్రబాబు అస్సలు సహించరని, టీడీపీకి మచ్చ తెచ్చేలా ప్రవర్తిస్తే తోలు తీసి కుట్లు వేస్తానని బైరెడ్డి రాజశేఖర రెడ్డి హెచ్చరించారు. రైతు సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకువెళతామన్నారు. ₹1,00,000 ఇచ్చి అందరూ కష్టపడి మంచికి ఇచ్చుకొని దీనికి అడ్డం చేసేది పలానా మంది తప్ప ఎవరు చేయాలంటే అక్కడే పెట్టారు. ఇట్లా రీహాబిలిటేషన్ అంటే ఉన్న చోటనే అంటే మునగదు సార్. అది మహేశ్వరం అని ఒక గ్రామం, చాలా పవిత్రమైన గ్రామం. అంటే ఓడిగట్టిన